ఈరోజు దేవుని వాక్యము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం నుండి 27వ వచనం వరకు. స్నేహము. కంటికి ఏదైనా పొడుచుకొనినచో నీరు కారును, అట్లే హృదయమును గాయపరిచినచో కోపతాపములు కలుగును. రాయి విసిరినచో పక్షులు ఎగిరిపోవును, స్నేహితుడిని అవమానించినచో చెలిమి చెడిపోవును. నీవు నీ స్నేహితుని మీద కత్తి దూసినను నిరాశపడనక్కర్లేదు, మరలా సఖ్యత కలిగించుకోవచ్చును. అతనితో ఘర్షణకు దిగినను చింతింపనక్కర్లేదు, మరలా రాజీ పడవచ్చును. కానీ అవమానమును, అహంకారమును, రహస్యములను బయలుపరచుట, వెన్నుపోట్లు పొడుచుటను బుద్ధిగల వానిని ఏ మిత్రుడు సహింపలేడు. తోటివాడు పేదవాడు కనున్నప్పుడే అతనికి నీ మీద నమ్మకము కలుగునట్లు చేసుకొనుము. తరువాత అతడు వృద్ధిలోనికి వచ్చినప్పుడు నీవు అతన్ని సిరిని అనుభవింపవచ్చును. పొగలు, సెగలు, నిప్పుమంటలకు సూచనలు, అట్లే పరావమానములు, హత్యలకు సూచనలు. నేను మిత్రునికి ఆశ్రయమిచ్చుటకు వెనుకాడను. అతడు అవసరము కలిగి వచ్చినప్పుడు ముఖము తప్పించుకొనను. ఆ మిత్రుని వలన నాకు కీడు కలిగనేని ఆ సంగతి తెలిసిన వారెల్లా అతని పట్ల మెలకువతో ప్రవర్తింతురు. నా నోటికి ఎవరైనా కావలియుండి విజ్ఞతతో నా పెదవులను మూయించిన ఎంత బాగుండును. అప్పుడు నేను తప్పులు చేయకుందును, నా జీవ నన్ను నాశనము చేయకుండును. నాకు తండ్రివియు నా జీవమునకు కర్తయైన ప్రభు, నేను నా జీవకు లోబడకుండునట్లును అనుగ్రహింపుము. ఎవరైనా నా తలుపుకు గాను నన్ను దండించినచో విజ్ఞానము నా హృదయమునకు శిక్షణనిచ్చినచో ఎంత బాగుండును. ఇది ప్రభువు వాక్కు.